రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో కాక రేపుతోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. రేపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. సమావేశానికి హాజరు కావాలంటూ రాజగోపాల్ రెడ్డికి పిలుపు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా ఉంది. మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ రేపు భేటీ కాబోతోంది. రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే పిలుపు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరి రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారా లేదా? ఆయన ఒకవేళ హాజరైతే ఏం సమాధానం చెప్తారు ఆయన చేసినటువంటి కామెంట్స్కు? ఒకవేళ ఆయన చెప్పినటువంటి సమాధానం బట్టి నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆయన ఏ సమాధానం చెప్పినా ఇప్పటికే కామెంట్స్ అన్నీ కూడా బయట ఉన్నాయి కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. కాంగ్రెస్లో దీని గురించి చర్చ నడుస్తుంది, కోమటిరెడ్డి గురించి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. ఆయన విషయంలో ఎలా వ్యవహరించాలి, ఏమి నిర్ణయం తీసుకోవాలి, ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయొద్దు, పార్టీకి నష్టం చేయొద్దు అని చెప్పి మాట్లాడతారా అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. మరోవైపు కోమటిరెడ్డి మొదటి వ్యక్తి ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మాట్లాడడానికి. గతంలో అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. వాళ్ళ సొంత పనుల విషయంలో కానీ, సొంత అభిప్రాయాల విషయంలో కానీ, లేదంటే పార్టీ వ్యవహార శైలి, పార్టీ అధిష్టానం, ఇలా అన్ని అంశాల మీద అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో పార్టీ చాలా సీరియస్ అయింది, అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఖర్గే కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన విషయం మనం చూసాం. ఎవరైనా సరే పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే అందరికీ ఆదేశాలు ఉన్నాయి. మరి కోమటిరెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఆ సీరియస్నెస్ తెలియక చేస్తున్నారంటే అలా కాదు, ఖచ్చితంగా తెలిసే చేస్తున్నారనేది మాత్రం అర్థమవుతుంది. కోమటిరెడ్డి మంత్రి పదవి విషయంలో బాగా హర్ట్ అయ్యారు అనేది తెలుస్తోంది. మంత్రి పదవి తనకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, కానీ ఇవ్వడం లేదని, అలాగే కొంతమంది లాబింగ్ చేసుకునే వాళ్ళకి మంత్రి పదవులు వస్తున్నాయని, అవినీతి చేసుకుంటున్నారని మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని కొంతమంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్కి సంబంధించి ఫైనల్ నివేదిక వచ్చింది కదా అంటే, అవును నివేదిక వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు ఇలా టైంపాస్ చేస్తారు, కఠిన చర్యలు తీసుకోవాలి, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళని, తెలంగాణను దోచుకున్న వాళ్ళ మీద అంతే తప్పితే మాటలు చెప్తే ఏం ఉపయోగం అన్నారు. అలాగే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇంకా పార్టీలో రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు అసలు రాజగోపాల్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారు ఇప్పుడు ఈ పరిస్థితిలో అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఒకసారి గతంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూద్దాం. ముందుగా నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి, నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళగాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. మీరైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా రైట్, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరింత డీటెయిల్స్ ఇచ్చేందుకు నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. మనోజ్, ఎలా చూడాలి కోమటిరెడ్డి వ్యవహారం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గురించే చర్చ నడుస్తుంది తెలంగాణ కాంగ్రెస్లో. రేపు క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరు అవుతారా లేదా, అయితే ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం. మరోవైపు ఎప్పుడూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కొంత ఫైర్ బ్రాండ్ గుర్తింపు ఉన్నవాళ్లే.
ఒకవేళ నిజంగా ఏదైనా అధిష్టానం సీరియస్ అయితే మళ్ళీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. సో ఎలా జరిగే అవకాశం ఉంది, పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు ఈ అంశం మీద? రైట్ నందు, ఒకవేళ ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో ఇంకెవరై ఇతర ఎమ్మెల్యేలు ట్రై చేసినా కూడా, లేకపోతే వారెవరైనా ఈ రకంగా మాట్లాడినా కూడా ఇంత హాట్ టాపిక్ కాకపోయేదేమో. బికాజ్ ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేశాడు, నేను కాంగ్రెస్ కి రాజీనామా చేశాను, గతంలో బీజేపీలోకి వెళ్ళాను, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, మళ్ళీ రాజీనామా చేస్తాను రకంగా కూడా మాట్లాడుతున్నారు ఆయన. మొదటి నుంచి ఆయన ఉద్దేశం ఒకటే, ఏకంగా గతంలో అయితే ఇప్పటివరకు ఇంకా ఆగిపోయాడు, కానీ గతంలో ఏకంగా హోంమంత్రి పదవి వస్తుంది నాకు, నేను ముందుగా జగదీష్ రెడ్డిని లోపలేస్తాను, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని లోపలేస్తాను, హోంమంత్రి నేనే అనే రకంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకొచ్చాడు. అన్డౌటెడ్ గా ఒక రకంగా ఆయనకు వస్తుందేమో అనేటువంటి ఒక, అంటే ఆయన బహిరంగంగా మాట్లాడినప్పుడు వారు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఇంత సీరియస్ గా ఎవరైనా ఆయనంతటా ఆయన హోంమంత్రి వస్తుందని చెప్పే విషయానికి నాకే అవకాశం ఇస్తే నేను జగదీష్ రెడ్డి లోపలేస్తాను, కల్వకుంట్ల కుటుంబాన్ని లోపలేస్తాను రకంగా మాట్లాడినా కూడా, బహిరంగంగానే మీడియా ముఖంగానే మాట్లాడుకొచ్చాడు ఆయన. అలా మాట్లాడినా కూడా పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి పదవులు ఇంకో కేవలం 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఈ 3 జిల్లాల నుంచి 0 ఇంతవరకు ఎవరు కూడా మంత్రి పదవుల్లో అవకాశం కల్పించలేదు. ఆ తర్వాత మైనార్టీకి సంబంధించి కూడా 0. సో ఇటు మైనార్టీని ఫుల్ఫిల్ చేస్తూనే నెక్స్ట్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా ఈ 3 జిల్లాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. కనీసం హైదరాబాద్, రంగారెడ్డి కలగలిపి ఒకటి ఇచ్చినా మిగతాది అటు నిజామాబాద్ మాత్రం ఒక అవకాశం కల్పించాల్సింది. ఇప్పటికే నిజామాబాద్ లో పెద్ద ఎత్తున రాజకీయం అక్కడ కూడా సుదర్శన్ రెడ్డి వర్సెస్ మదన్ మోహన్ రావుగా కొంత వార్ జరుగుతోంది, నేనంటే నేను రకంగా పోటీ పడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గనక, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు తెలియదు మా తమ్ముడికి ఆఫర్ చేసిన విషయం అని చెప్తున్నాడు, చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన, నాకు తెలియదు. కానీ గతంలో ఈ 2 అన్నదమ్ములే ఒకానొక సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అన్న నన్ను ఆహ్వానించాడు, మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే రకంగా వచ్చాను రకంగా చిట్ చాట్ లో మాట్లాడుకొచ్చాడు ఆయన. అంటే అన్నకు తెలిసే నన్ను తీసుకొచ్చారు, అందుకే నేను వచ్చాను రకంగా మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇంటర్లో ఏం చేసింది అంటే, మీరే తెలుసుకోండి, నాకని పోటీ పడుతున్న రాజగోపాల్ రెడ్డి నువ్వు తెలుసుకోండి, ఆల్రెడీ మీ ఇంట్లో ఒక మంత్రి పదవి ఉంది, దట్టు నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రి పదవులు ఉంటే 2 కూడా అగ్రకులాలకు సంబంధించిన వారే ఉన్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరే తెలుసుకోండి, ఎందుకంటే ఇద్దరికి ఇవ్వడం సాధ్యం కాదు. ఇక్కడ ఒకవేళ మీ ఇద్దరికి కూడా మంత్రి పదవిలో చోటు కావాలని చెప్పి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా రాజగోపాల్ రెడ్డికి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం. అది ఒకవేళ అలాగే గనక ఇవ్వాల్సి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడంటే, నాకు కూడా నా సతీమణి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆవిడ, తనకు కూడా అవకాశం ఇవ్వండి, తనకు కూడా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. సో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడం ఒక ఎత్తు అయితే, అటువైపుగా ఒకనొక సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా మంత్రి పదవి కన్ఫర్మేషన్ అనేది ఒక చర్చ జరిగింది. ఆ సిచ్యువేషన్ లో జానారెడ్డి ఒక లేఖ రాసుకొచ్చారు అధిష్టానానికి, నల్గొండ అంటే ఇప్పటికే అధికంగా అయిపోయారు ఆ అగ్ర కులాలకు సంబంధించిన వారు, కాబట్టి కొత్త వారికి అవకాశం కల్పించండి అనే రకంగా రాసుకొచ్చారు. డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డిని మెన్షన్ చేయకపోయినా కూడా దాని అర్థం అదే, ఇప్పటికే అగ్ర కులాల వారు ఎక్కువైపోయారు, ఇంకొకరికి అవకాశం కల్పించండి, అందరికీ సామాజిక న్యాయాన్ని పాటించండి అనే రకంగా జానారెడ్డి లేఖ రాసుకొచ్చాడంటేనే డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి ఇండైరెక్ట్ గా చోకలంటి ఇచ్చినట్టు అయింది.